ఓకే. ఇప్పుడు టాపిక్ tay sachs డిసీజ్. ఫస్ట్ GM2 గ్యాంగ్లోసైడోసిస్. ఇదేంటంటే ఏ గ్రూప్ ఆఫ్ 3 lysosomal storage diseases. ఈ 3 lysosomal storage diseases లో tay sachs డిసీజ్ ఒకటి. ఓకే. ఈ GM2 గ్యాంగ్లోసైడోసిస్ ఎందుకు వచ్చింది? బీటా హెక్సోజామినిడేస్ ఈ ఎంజైమ్ డెఫిషియన్సీ వల్ల వచ్చింది. ఈ బీటా హెక్సోజామినిడేస్ ఏం చేసింది? GM2 గ్యాంగ్లోసైడ్స్ ని కెటబాలైజ్ చేసింది. ఓకే. ఇప్పుడు ఈ ఎంజైమ్ డెఫిషియన్సీ వల్ల ఏమవుతుంది? ఈ GM2 గ్యాంగ్లోసైడ్స్ అనేవి అక్యుములేట్ అవుతున్నాయి. సో దాన్ని GM2 గ్యాంగ్లోసైడోసిస్ అంటాం. ఈ బీటా హెక్సోజామినిడేస్ ఎంజైమ్ కి 2 ఐసో ఎంజైమ్స్ ఉన్నాయి. ఒకటి హెక్సోజామినిడేస్ ఏ, ఇంకోటి హెక్సోజామినిడేస్ బి. ఈ హెక్సోజామినిడేస్ ఏలో ఒక ఆల్ఫా సబ్ యూనిట్, ఒక బీటా సబ్ యూనిట్ ఉన్నాయి. హెక్సోజామినిడేస్ బిలో 2 బీటా సబ్ యూనిట్స్ ఉన్నాయి. సో దీన్ని హోమోడైమర్ ఆఫ్ బీటా సబ్ యూనిట్ అంటాము. ఓకే. ఇప్పుడు అసలు GM2 గ్యాంగ్లోసైడ్స్ డిగ్రేడ్ అవ్వడానికి 3 పాలిపెప్టైడ్స్ కావాలి. ఆ 3 పాలిపెప్టైడ్ అంటే జీన్ అవ్వచ్చు, యాక్టివేటర్ అవ్వచ్చు. సో 3 పాలిపెప్టైడ్స్ కి అవి కోడ్ చేయడానికి 3 జీన్స్ కావాలి. ఏంటివి అవి? హెక్స్ ఏ, హెక్స్ బి, GM2A. ఈ హెక్స్ ఏ ఏమో క్రోమోజోమ్ 15 మీద ఉంటుంది. హెక్స్ బి ఏమో GM2A ఏమో క్రోమోజోమ్ 5 మీద ఉంటాయి. ఈ హెక్స్ ఏ ఏమో ఆల్ఫా సబ్ యూనిట్ ని కోడ్ చేసింది. ఆల్ఫా సబ్ యూనిట్ అంటే ఎక్కడ ఉంటుంది? హెక్సోజామినిడేస్ ఏలో ఆల్ఫా సబ్ యూనిట్ ఉంటుంది. నెక్స్ట్ హెక్స్ బి ఏమో బీటా సబ్ యూనిట్ ని కోడ్ చేసింది. బీటా సబ్ యూనిట్ ఏమో హెక్స్ ఏ, హెక్స్ బి రెండిట్లో ఉంటుంది. ఈ GM2A అనేది బీటా గ్యాంగ్లోసైడేస్ యాక్టివేటర్. ఓకే. సారీ, బీటా హెక్సోజామినిడేస్ యాక్టివేటర్. ఓకే. ఇప్పుడు ఈ 3 జీన్స్ లో ఏ జీన్ డిఫెక్ట్ ఉన్నా సరే ఫీనోటైపిక్ ఎఫెక్ట్ అనేది సేమ్ ఉంటుంది. ఎందుకంటే ఏ జీన్ డిఫెక్ట్ ఉన్నా కానీ బీటా గ్యాంగ్లోసైడేస్ అక్యుములేట్ అవుతుంది కదా. సో ఫీనోటైపిక్ ఎఫెక్ట్ అనేది సేమ్, కానీ జీన్ ని బట్టి ఎంజైమ్ డిఫెక్ట్ అనేది మారింది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు పర్టికులర్ గా tay sachs డిసీజ్ దగ్గరికి వస్తే, ఈ tay sachs డిసీజ్ అనేది హెక్సియా జీన్ మ్యూటేషన్ వల్ల వచ్చింది. ఓకే. సో దానివల్ల హెక్సోజామినిడేస్ ఏ డెఫిషియన్సీ ఉంటుంది. ఈ tay sachs డిసీజ్ అనేది ఎక్కువగా జూయిష్ పీపుల్ లో ఉండిద్ది అనమాట. ఎంతంటే 1 in 30 అది ప్రివలెన్స్. సో అసలు ఈ హెక్సోజామినిడేస్ ఏ డెఫిషియన్సీకి మ్యూటేషన్స్ అనేవి హెక్సియా జీన్ లో వస్తాయి కదా. ఈ హెక్సియా జీన్ లో మోర్ దెన్ 100 మ్యూటేషన్స్ అనేవి డిటెక్ట్ చేశారు. అందులో మోస్ట్ ఆఫ్ ది మ్యూటేషన్స్ అనేవి ప్రోటీన్ ఫోల్డింగ్ ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. సో అంటే అన్ఫోల్డెడ్ ప్రోటీన్ అనేది అక్యుములేట్ అవుతుంది. ఇప్పుడు ఈ అన్ఫోల్డెడ్ ప్రోటీన్ అక్యుములేట్ అవడం వల్ల అన్ఫోల్డెడ్ ప్రోటీన్ రెస్పాన్స్ వచ్చింది. సో దీనివల్ల ఐదర్ ఆ ప్రోటీన్ కి చాపరాన్స్ వల్ల ఆ ప్రోటీన్ స్టెబిలైజ్ అవ్వచ్చు, లేదా స్టెబిలైజ్ అవ్వకపోవచ్చు. స్టెబిలైజ్ అయితే ఓకే, స్టెబిలైజ్ అవ్వకపోతే ఆ ప్రోటీన్ అనేది ప్రోటియోజోమ, ఇంకా ప్రోటీన్ అవసరం లేదు కదా. సో ఆ ప్రోటీన్ అనేది ప్రోటియోజోమ డిగ్రేడేషన్ జరిగింది. సో దానివల్ల టాక్సిక్ సబ్స్టెన్సెస్ అండ్ ఇంటర్మీడియట్స్ అనేవి న్యూరాన్స్ లో అక్యుములేట్ అవుతున్నాయి. సో అది డేంజరస్. ఓకే. ఇది ప్యాథోజెనిసిస్. నెక్స్ట్ మార్పాలజీ. అసలు యాక్చువల్ గా న్యూరాన్స్ లోనే కాదు, హార్ట్, లివర్, స్ప్లీన్ లో కూడా అక్యుములేట్ అవ్వచ్చు. కానీ నర్వస్ సిస్టమ్ అక్యుములేట్ అనేది క్లినికల్ గా ఎక్కువ ప్రెసెంట్ అయింది. ఓకే. మైక్రోస్కోపీ. ఈ న్యూరాన్స్ ఎలా కనపడతాయి అంటే హెచ్ఎన్ఈ స్టెయినింగ్ లో ఉబ్బిపోయి కనపడతాయి. ఎందుకని? న్యూరాన్స్ లో న్యూరాన్స్ యొక్క లైసోజోమ్స్ లో గ్యాంగ్లోసైడ్స్ అనేవి అక్యుములేట్ అవుతున్నాయి. సో సైటోప్లాస్మిక్ వెహికల్స్ ఫామ్ అవుతాయి ఆ లైసోజోమ్స్ అనేవి. దానివల్ల న్యూరాన్స్ బెలూన్ అపియరెన్స్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో చూస్తే ఈ లైసోజోమ్స్ లో ఒరల్ట్ అపియరెన్స్ ఉండిద్ది. సో దాన్ని మనం ఆనియన్ స్కిన్ అపియరెన్స్ అంటాం. ఓకే. ఇది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. నెక్స్ట్ రెటినాలో, మ్యాక్యులాలో చెర్రీ రెడ్ స్పాట్ ఉండిద్ది. ఇది ఎందుకని? మ్యాక్యులాలో GM2 గ్యాంగ్లోసైడ్ అక్యుములేట్ అవడం వల్ల. గ్యాంగ్లోసైడేస్ కాదు, గ్యాంగ్లోసైడే. ఓకే. ఇప్పుడు tay sachs డిసీజ్ లో క్లినికల్ ఫీచర్స్. ఈ tay sachs డిసీజ్ ఉన్న వాళ్ళు పుట్టినప్పుడు మామూలుగానే ఉంటారు. 6 months అప్పటి నుంచి సిమ్టమ్స్ అపియర్ అవడం స్టార్ట్ అవుతాయి. ఏంటది? మోటార్ అండ్ మెంటల్ డిటోరేషన్. సో దానివల్ల మజిల్ ఫ్లాసిటీ అని బ్లైండ్నెస్ వస్తాయి. ఓకే. ఇది 6 months అప్పుడు స్టార్ట్ అవుతాయి. 1 to 2 years ఏజ్ టైంకి కంప్లీట్ వెజిటేటివ్ స్టేట్ అటైన్ అయింది. అంటే ఇంక ఈ సిమ్టమ్స్ అనేవి మాక్సిమం స్టేజ్కి వస్తాయి. సో 3 years ఆఫ్ ఏజ్ కి
డెత్ జరిగిపోద్ది. ఇది టేసాక్స్ డిసీజ్. ఓకే.